హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఈ సర్క్యూట్లో మనకి వోల్టేజ్ డిపెండ్ వోల్టేజ్ సోర్స్ అయితే ఇచ్చున్నారనమాట. ఓకేనా, వోల్టేజ్ డిపెండ్ వోల్టేజ్ సోర్స్. సో ఇటువంటి కండిషన్లో మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వోల్టేజ్ ఇక్కడ అప్లై చేసుకుందాం ఏబీ టర్మినల్స్ దగ్గర. సో సమ్ వోల్టేజ్ నేను అజ్యూమ్గా 1 volts అనేది ఇక్కడ అప్లై చేశాను. ఓకేనా, సో సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, అది ఎంత కరెంటో మనకు తెలియదు. సో ఈ వాల్యూ అనేది ఏంటంటే ఇక్కడ ఇచ్చింది వాల్యూ విఎక్స్ అనమాట. ఓకేనా, ఇచ్చింది ఆ విఎక్స్ వాల్యూ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ 1 volts అనుకుంటున్నాను. ఓకేనా, విఎక్స్ వాల్యూ అనేది 1 volts అనుకున్నాను. జస్ట్ నేను అజంప్షన్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో అజంప్షన్ తీసుకొని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తామో తెలుసుకుందాము. సో సమ్ వోల్టేజ్ ఉందంటే సమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కదా దీంట్లో, దాన్ని నేను ఐటీ అనుకుంటున్నాను. ఓకేనా, సమ్ ఐటీఏ కానీ లేకపోతే ఐ అన్నాను అనుకుంటున్నాను. ఓకే, ఐ అనుకుంటున్నాను, సమ్ ఐ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీనికి కేవీఎల్ అప్లై చేసామంటే ఏమొస్తుంది, ఫస్ట్ మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం. సో -1 volts. నెక్స్ట్ ఈ కరెంట్ దగ్గర ఐ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఐ ఇంటూ 1 ohm. నెక్స్ట్ ఇక్కడ కానీ ఐ కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ ఇంటూ 2 ohms. నెక్స్ట్ ఇక్కడ విఎక్స్ ఎంత ఇచ్చారు, మన అజంప్షన్ 1 volts తీసుకున్నాం కాబట్టి ఇదేమవుతుంది 1/2 అవుతుంది. విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి. ఓకేనా, సో 1/2 అవుతుంది. దాన్ని కానీ తీసుకుంటున్నాం. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి +1/2. సో ఇలా తీసుకుంటున్నాం కాబట్టి మనం. సో ఫస్ట్ ఏ సైన్ ఉంటే దాన్నే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ. సో ఐ ఇంటూ రెసిస్టెన్స్ అనమాట. ఫైనల్గా ఈక్వల్ టు 0. సమ్ ఆఫ్ ద ఆల్ ద ఒక లూప్లో సమ్ ఆఫ్ ద ఆల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అదే కేవీఎల్ అని చెప్పచ్చు అనమాట. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 1, 2, 3 ఎంత 6i వస్తుంది. సో -1 + 1/2 అంటే -1/2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా 6i ఈజ్ ఈక్వల్ టు 1/2. సో i ఈక్వల్ టు 1/12 అనమాట. ఓకేనా, ఈ 6 కిందకు వస్తే డినామినేటర్కి మనకి 12 వస్తుంది అనమాట. ఫైనల్గా మనం అజంప్షన్ తీసుకునేది వోల్టేజ్ 1 volts అనమాట. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంది, V/I అనమాట. సో V ఎంత, V అంటే ఇక్కడ విఎక్స్ అనమాట, ఎంత 1 volts. I ఎంత 1/12 అనమాట. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, 12 ohms వచ్చింది అనమాట రెసిస్టెన్స్ వాల్యూ అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర. ఓకేనా, అర్థమైందా? సో బై యూజింగ్ ఇక్కడ ఏం లేదు, మనం 1 volts అజంప్షన్ తీసుకున్నాం విఎక్స్ అనేది. సో జస్ట్ కేవీఎల్ అప్లై చేస్తాం. కేవీఎల్ అప్లై చేస్తే మనకి ఐ వాల్యూ వచ్చింది. సో ఐ వాల్యూని మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం అనమాట రెసిస్టెన్స్ ఫార్మ్. సో ఈజీగా మనకి 12 ohms అనేది వచ్చింది అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర. ఇదే విధంగా మనం ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ తీసుకొని మనం ఇలా చేస్తాం అజంప్షన్. అట్లా కాకుండా విఎక్స్ వోల్టేజే ఉంది, ఎంత కరెంటు ఫ్లో ఇక్కడ మనం ఇప్పుడు కరెంట్ సోర్స్ యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ కరెంట్ సోర్స్ ఉంది ఇక్కడ, ఎంత వోల్టేజ్ విఎక్స్ అనమాట. ఓకేనా, ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు విఎక్స్ వోల్టేజ్, అది ఎంతో మనకు తెలియదు అనమాట. సో సమ్ కరెంటు నేను ఎంత అనుకుంటున్నాను, 1 ampere అనుకుంటున్నాను. సో 1 ampere నేను కరెంటు ఇక్కడ ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతుందని నేను అజంప్షన్ తీసుకున్నాను. సో దీని ద్వారా కానీ మనం రెసిస్టెన్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. ఏముంది, రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 1 ampere వేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది విఎక్స్. ఓకేనా, విఎక్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈజీగా ఆర్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ మన అజంప్షన్ 1 amperes తీసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ కేవీఎల్ దీనికి అప్లై చేస్తే చూడండి ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది. సో ఈ డైరెక్షన్ ఒక మైనస్ సైన్ ఉంది కాబట్టి -Vx. ఇక్కడ కరెంట్ ఎంత 1 amperes ఫ్లో అవుతుంది, మొత్తం సిరీస్ మొత్తం అంతా కాబట్టి 1 ampere ఫ్లో అవుతుంది కరెంటు. సో కరెంటు 1 ampere ఇంటూ రెసిస్టెన్స్ 1 ampere. నెక్స్ట్ 1 ampere కరెంటు ఇంటూ రెసిస్టెన్స్. ఇక్కడ ఇది 1/2 రాదనమాట. ఇదేంది, జస్ట్ 1 amperes కరెంట్ ఫ్లో అవుతుంది. విఎక్స్ తెలియదు మనకి, ఫైండ్ అవుట్ చేయాల్సింది విఎక్స్ అనమాట. దాన్ని అలాగే రాసుకుంటాం. ఈ డైరెక్షన్ కాబట్టి ప్లస్ సైన్ ఉంటుంది, ఆ ప్లస్ రాసుకుంటాం. Vx/2 వస్తుంది అనమాట. అయిపోయిందా? ఇక్కడ ఎంత కరెంటు 1 amperes అనమాట, 3 ohms. సో దీన్ని సింప్లిఫై చేస్తే -Vx + Vx/2 చేస్తే ఏమొస్తుంది, -Vx/2 వస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 1, 2, 3 1 1 1 2 1s 1 3 1s 3. సో ఫైనల్గా 6 వస్తుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం అవతలకు పంపిస్తే Vx/2 ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. సో ఫైనల్గా Vx ఎంత వచ్చింది,
12 volts వచ్చిందనమాట. సో ఈ విఎక్స్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుందా. సో ఆర్ వాల్యూ ఎంత విఎక్స్ బై ఐ అనమాట. సో ఐ అనేది 1 ఆంపియర్ కాబట్టి సో విఎక్స్ ఎంత 12/1. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 ohms. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బై యూజింగ్ అజంప్షన్ వోల్టేజ్ సోర్స్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే కరెంట్ సోర్స్ అన్న తీసుకొని మనం ఈజీగా అక్రాస్ ఆ టర్మినల్స్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఏదన్నా తీసుకోవచ్చు, ఏదర్ వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.